సో ఈ మధ్య ఒకటి చూసా, సిబిల్ స్కోర్ బాగాలేదని చెప్పి పీటల మీద పెళ్ళి ఆపేశారంటే ఇది కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. కానీ తర్వాత ఆలోచించా, ఇదేంటి పీటల మీద పెళ్ళి ఏంటి, అసలు సిబిల్ స్కోర్ లేకపోతే బాగోకపోతే ఆపేయటం ఏంటి అని. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, సిబిల్ స్కోర్ బాగోకపోతే బ్యాంక్ వాడే లోన్ ఇవ్వడే, ఒక క్రెడిట్ కార్డు వాడు ఇంత కార్డు కూడా ఇవ్వడే. అట్లాంటిది మరి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు యాక్చువల్గా అసలు పేరెంట్స్ చూడాల్సింది ఇదే కదా. సో మీ అందరికీ డౌట్ వస్తుంది, సిబిల్ స్కోర్ ఏంటి, వీడేంటి ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి. సో బేసిక్గా సిబిల్ స్కోర్ ఏం చెప్తుంది అని అంటే, ఆ పర్సన్ యొక్క ఫైనాన్షియల్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తుంది. వీడు లోన్స్ కానీ ఏమైనా తీసుకొని సరిగ్గా పే చేస్తున్నాడా లేదా, అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా లోన్స్కి అప్లై చేస్తున్నాడు, వాడికి ఉండేటువంటి క్రెడిట్ లిమిట్లో ఎంత క్రెడిట్ని యూజ్ చేస్తున్నాడు, సో బేసిక్ అప్పు కోసం ఎంత తహతహలాడిపోతున్నాడు అనే ఒక దాని గురించి యాక్చువల్గా సిబిల్ స్కోర్ అనేది మనకు చెప్తూ ఉంటుంది. మరి అట్లాంటి ఒక సిబిల్ అంటే ఒక ఫైనాన్షియల్ బిహేవియర్ ఏంటో తెలియకుండా మరి ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఎట్లా కలవాలి, తప్పు కదా. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఏం చూస్తున్నారు, రాంగ్ థింగ్ చూస్తున్నారు. నువ్వు లోన్ తీసుకో, ఏమైనా తీసుకో, ఇల్లు కట్టు. నువ్వు లోన్ తీసుకో, ఏమైనా చేసుకో, నువ్వు కారు కొను. అసలు లోన్ తీసుకో, ఏమైనా చేయి, నువ్వు కారు కొను, ఇల్లు కట్టు. ఇది ఎక్కడ కాన్సెప్ట్? ఫైనాన్షియల్గా డిసిప్లిన్డ్గా ఉన్నారా లేదనేది కదా పాయింట్ ఇక్కడ మనం చూడాల్సింది. నువ్వు ఏమన్నా చేయి, ఇల్లు కట్టు అని అంటే ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తాడు వాడు ఫైనాన్షియల్ బిహేవియర్ బాగుండాలి కదా. సో ఇప్పుడు ఆడపిల్లలనమ్మ మీకు కూడా చెప్తున్నాం ఇదే మాట, ఇల్లు ఉందా ఏముందా కాదు, వాడు ఫైనాన్షియల్ బిహేవియర్ ఎట్లుంది, ఇప్పుడు సంపాదించిన దాంట్లో ఎంత దాచిపెడుతున్నాడు, ఎంత ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాడు, ఇది కదా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఈ రోజు ఏదో ఇల్లు ఉంది కదా అని చెప్పి మీరు సరదాగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా కానీ రేపు ఉద్యోగం పోతే ఏం చేస్తారు, రేపు బ్యాంక్ కూడా చెట్టు ముందుకు నుంచోడా. అదే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందనుకోండి, ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీరు నిలబడగలుగుతారు, మళ్ళీ రీగెయిన్ అవ్వగలుగుతారు. సో మనిషికి కావాల్సింది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ స్టెబిలిటీ. ఇది ఉందా లేదా చూడాలి కానీ ఇల్లుందా కారు ఉందా దిస్ విల్ నాట్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్ బాగుండాలి అని అంటే ఫైనాన్షియల్ బిహేవియర్ బాగుండాలి. ట్రై టు అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ బిహేవియర్, సో దట్ విల్ హెల్ప్. అది అబ్బాయిల జీవితం బాగుండాలన్నా ఫ్యామిలీ జీవితం బాగుండాలన్నా కానీ ఫైనాన్షియల్ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనకి అప్పు తీసుకుని ఇల్లు కట్టాం, కారు కొన్నాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ మధ్యలో బాగా ఫేమస్గా వింటున్నా అందరూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్పు లేకపోతే అసలు అటు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదండి. ఇది ఎక్కడ మాట అసలు, అప్పుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏంటి సంబంధం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం అప్పులు తయారు చేసింది అట్లేం కాదు కదా. సో బేసిక్గా ఏదైనా కొనుక్కోవాలి అంటే దాచుకొని ఏదైనా కొద్దిగా తగ్గితే బ్యాంక్ వెళ్ళాలి కానీ అప్పు కోసం ఏమైనా చేయగానే మొత్తం బ్యాంకులో అప్పైనా తీసుకో, నువ్వైతే ముందు పోయి కొనేయని ఇది ఎక్కడ ప్రోత్సాహం. ఒకప్పుడు మనం ఎట్లుండేవాళ్ళం, మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలనుకునేవాళ్ళం. అందుకే ఆ రోజుల్లో బీపీలు షుగర్లు లేవు. ఈ రోజు అప్పైనా చేయి, నువ్వు ఏ సావైనా సావు, ఇది అంటున్నారు కాబట్టి అనే సమస్యలకు కారణం అవుతుంది. అప్పుకు దూరంగా ఉండండి, ఫైనాన్షియల్ బిహేవియర్ని ప్రాపర్గా పెట్టుకోండి. అసలు ఈ సిబిల్ స్కోర్కి పిల్లలకి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.